కర్కాటక రాశి వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తను వినగలుగుతారు. భూ సంబంధమైన వ్యవహారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. వాగ్వివాదాలు, ఘర్షణ, ఇతరితర వ్యవహారాలలో కాస్తంత చికాకులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద కొంతమంది పెద్ద మనుషుల ద్వారా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది సకాలంలో సద్వినియోగం చేసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. లిఖిత పూర్వకమైనటువంటి పత్రాల మీద అన్ని ఉండేటట్టుగా చూడండి. ఏమాత్రం ముందుకి వెనక్కి మాత్రం జరగవద్దు. పట్టుబిడుపులు మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు. అంటే మనవాళ్లే కదా, మన తమ్ముడో అన్నయ్యో మావయ్యో బాబాయో మనవాళ్లే కదా, మనల్ని అంతగా మోసం చేస్తారా? మాట ఇచ్చారు కదా, మాట కట్టుబడి ఉంటారు కదా, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను మాత్రం మీరు మోసగించవద్దు. మీ ప్రేమలు ఆప్యాయతలు మీకు ఉండవచ్చు, కానీ సొసైటీ కానీ బయట పరిస్థితులు కానీ ఆ విధంగా లేవు. పిల్లలకి ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా చక్కగా మీరు కండిషన్లో ఉండి బాగున్నప్పుడే వాళ్ళకి ఇచ్చేయాల్సింది ఇచ్చేసేయండి. ఇది ఎన్నో జీవితాలని చూసి చెప్తున్న మాటే గాని ఈ యొక్క గ్రహస్థితికి దీనికి సంబంధం లేదు. కానీ అందరూ పాటించవలసినటువంటి విషయం. మీరు బాగున్నప్పుడే మీరు పిల్లలకి ఇవ్వాలనుకుంది మీరు ఇవ్వండి, లేదా వాళ్ళకి అది దక్కదు, ముమ్మాటికి దక్కే అవకాశం ఉండదు. ఏక సంతానం అయినా కూడా వాళ్ళు దక్కించుకోలేకపోవచ్చు. అది లిటిగేషన్లలో పడవచ్చు, లేదా ఎవరైనా ఆక్రమించవచ్చు, దౌర్జన్యం చేయొచ్చు. కాబట్టి మీరు బాగున్నప్పుడు పిల్లల బాగు కోరినట్లయితే వాళ్ళకి ఇవ్వాలనుకున్నది వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళేదో మార్పులు చేర్పులు చేసి వాళ్ళు అభివృద్ధి చేస్తారు, లేదా నష్టం చేసుకుంటారు. ఏదైనా కానీ మీ చేతి నుంచి సురక్షితంగా వాళ్ళకి ఇచ్చారు. మంచో చెడో ఇక అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అదృష్టం. ఇది గ్రహించి మెలగండి. ఇక్కడ అయిన వాళ్లే కదా అని మాత్రం అశ్రద్ధ చేయవద్దు. చక్కగా లిఖిత పూర్వకంగా పత్రాల మీద రాయించుకొని సంతకాలు చేసుకోవడం అనేది అత్యంత అవసరమైన విషయము. ఇందులో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. 2 వీలర్ 3 వీలర్ మీద వ్యాపారాలు చేయాలనుకునే వారికి, పెట్టుబడులు పెట్టుకొని కొన్ని వ్యవహారాలు నడిపించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు, ఈవెంట్ మేనేజర్లకు కాలం కలిసి వస్తుంది. కొత్త కొత్త అంశాలతో చేసే ప్రయత్నాల ద్వారా జనాకర్షణ మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ పురోగతి గురించి మీరు తీసుకున్నటువంటి ఒకానొక మంచి నిర్ణయం సత్ఫలితాలను అందజేస్తుంది. ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు క్రీమ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.